హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఈ రోజు వీడియోలో అయితే లాస్ట్ టైం స్వర్ణకంచికి వెళ్ళిన వీడియోలో చెప్పాను కదా, అసలు పాపకి ఏం తీసుకుందామని వెళ్ళాము, ఏం తీసుకున్నాము, ఏం ప్లాన్ చేస్తున్నాను అని చెప్తానని. సో ఆ టాపిక్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తానండి. యాక్చువల్గా అయితే నేను స్వర్ణకంచికి చాలా టైమ్స్ వెళ్ళాను. సో లాస్ట్ టైం అయితే నేను పాప కోసం ఏదైనా చూద్దాము తీసుకోవడానికి చైన్స్ అని చెప్పి అయితే వెళ్ళాను. అంటే రెగ్యులర్ గా ఉండే చైన్ కాకుండా తనకి నాకు యూజ్ అయ్యేలాగా ఫ్యాన్సీ చైన్ అనుకున్నాను. ఫస్ట్ అయితే ఈ హారం చూడండి, నేను టాపిక్ కంటిన్యూ చేస్తాను. ఈ హారం నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ లో ఉంది. బొట్టుమాల నా దగ్గర లేదు. సో చాలా డేస్ నుండి చూస్తున్నాను తీసుకుందామని, కుందన్లో తీసుకోవాలా, నక్షిలో తీసుకోవాలా ఎలా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. బట్ ఫైనల్ చేయలేదు. తీసుకోవాలా వద్దా అనే డైలమాలో కూడా ఉన్నాను, ఎందుకంటే నాకు కాసుల పేరు ఉందన్నమాట. సో కాసు హారం, బొట్టు హారం సిమిలర్ గా అనిపిస్తాయేమో అని అయితే ఆగాను. బట్ స్టోర్ లో చూసిన ఈ హారం అయితే 69 గ్రామ్స్ లో చాలా హెవీగా కనిపించింది. నేను హారంలా వేసుకోవచ్చు, పాపకి వడ్డానంలా కూడా పెట్టొచ్చు కదా అని అయితే అనిపించింది చూడగానే. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు హారంది. నెక్స్ట్ అయితే ఈ నెక్లెస్ కూడా బాగా నచ్చింది. రష్మిక వేసుకుంది కదా తన పెళ్లి తర్వాత వ్రతం అప్పుడు. 40 గ్రామ్స్ లో ఉంది, 2 in 1 పీస్, చాలా బాగుంది. అండ్ స్వర్ణకంచిలో నేను వెళ్ళినప్పుడు ఆఫర్స్ లేదనమాట. నేను వెళ్ళినప్పుడు ఆఫర్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకునేదాన్ని. ఇప్పుడైతే జూన్ 16th వరకు ఫ్లాట్ 5.99% వేస్టేజ్ మాత్రమే అండి వాళ్ళ స్టోర్ లో 22 క్యారెట్ జ్యువెలరీ పైన అయితే. సో మీకు వీలైతే తప్పకుండా విజిట్ చేయండి, ఎందుకంటే హైదరాబాద్ లో ఏ స్టోర్ లో కూడా మీకు ఇలాంటి ఆఫర్ అయితే ఇవ్వరు. సో ఇంకా నేను ఈ జ్యువెలరీ చూడడం ఎందుకు స్టార్ట్ చేశాను చైన్ కోసం అని వెళ్ళి అని అంటే, ఫ్యాన్సీ చైన్స్ చూసాను, ఓకే బాగున్నాయి, తులంలో అలా వస్తున్నాయి అన్నమాట. సో అది కాకుండా ఇప్పుడు పాపకి గిఫ్ట్ చేసిన గోల్డ్ అదంతా ఉంటుంది కదా, సో అది యూస్ చేసి నేను ఇంకా ఏదైనా నెక్లెస్ తీసుకుంటే బాగుంటుంది అని అయితే అనిపించింది నాకు. నెక్లెస్ తీసుకుంటే తనకి వేయొచ్చు అండ్ నేను కూడా యూస్ చేసుకోవచ్చు అని అనిపించింది, ఎందుకంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్ కి ఇద్దరం యూస్ చేసుకుంటే దానికి పెట్టిన ప్రైస్ కి వర్త్ అనిపిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా నా దగ్గర బొట్టుమాల లేదని చెప్పి. సో ఇక్కడ ఇంకొక పీస్ నాకు చాలా నచ్చింది. ఈ హారం చూడండి, కుందన్ నక్షి కాంబినేషన్ లో ఇచ్చారు, మ్యాంగో మోటివ్స్ కూడా ఇచ్చారు హారంలో, అండ్ నెక్లెస్ కూడా చూసాను నేను. సో టోటల్ సెట్ లాగా తీసుకుంటే ఎంత వెయిట్ లో వస్తుంది అని చెప్పి అయితే చూస్తున్నాను నేను. ఈ పీస్ నాకు ఎందుకు నచ్చిందంటే కుందన్ నక్షి కాంబినేషన్ లో ఉంది, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది, అండ్ 70 గ్రామ్స్ లోనే వస్తుంది ఇది. అండ్ ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ నెక్లెసెస్ అయితే చూసాను, అవైతే అరౌండ్ 25 గ్రామ్స్ లో అలా ఉన్నాయన్నమాట. సో ఇందాక చూసిన హారం నేను హారంలా వేసుకున్న, పాపకి అది కూడా వడ్డానంలా పెట్టొచ్చు కదా, సో అలా అని చెప్పి అయితే చూసాను. అండ్ ఇక్కడ చూడండి వేసుకుంటే ఎలా ఉందో, నా హ్యాపీనెస్ మీరు నా ఫేస్ లో చూడొచ్చు. చాలా నచ్చింది నాకైతే వేసుకున్నప్పుడు సెట్ అది. బట్ నా దగ్గర ఆల్రెడీ కుందన్లో జ్యువెలరీ ఉంది, సో ఆలోచిస్తున్నాను అనమాట తీసుకోవాలా వద్దా అని చెప్పి. సో నేనైతే ఆ రోజు వెళ్ళింది వెంటనే షాపింగ్ చేయడానికని అయితే కాదు, ఎందుకంటే నాకు పెద్దగా అర్జెంట్ గా జ్యువెలరీ రిక్వైర్మెంట్ ఏమీ లేదనమాట. అండ్ నేను అంత ఈజీగా జ్యువెలరీ పర్చేస్ చేయను. నా దగ్గర గోల్డ్ ఉందన్నమాట, సో అది నేను ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టి గోల్డ్ తీసుకుందామని చెప్పి అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఎక్కడ ఏ స్టోర్ లో జ్యువెలరీ బాగుంటే మనం అక్కడ స్కీమ్ లో జాయిన్ అవుతే బాగుంటుంది కదా, అందుకని చెప్పి అయితే నేను జ్యువెలరీ చూడడానికని అయితే వెళ్ళాను స్వర్ణకంచికి. నేను ఎన్ని స్టోర్స్ లో చూసినా కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా అసలు స్వర్ణకంచిలో ఉన్నంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఏ స్టోర్ లో లేదండి. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, మీకు మంచి స్కీమ్ విత్ బెనిఫిట్స్ కావాలి అండ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా కావాలి, ఇవి రెండు కలిపి అయితే స్వర్ణకంచిలో ఉందండి. అండ్ డ్యూరేషన్ కూడా ఓన్లీ 6 months అనమాట, అంటే 180 days అనమాట. హైదరాబాద్ లో అయితే ఎక్కడ ఏ స్టోర్ లో కూడా ఇప్పుడు 180 days లో అయితే స్కీమ్ లేదండి. ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్ కి అందరూ స్కీమ్ డ్యూరేషన్ కూడా పెంచేశారనమాట. సో ఇక్కడ చూపిస్తున్న ఈ నెక్లెస్ కూడా నాకు చాలా నచ్చిందండి, కుందన్ నక్షిలో ఉంది, చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారు. వినాయకుడి నెక్లెస్, అది కూడా బిలో 20 గ్రామ్స్ లోనే ఉంది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే డీటెయిలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. చూడొచ్చు మీరు వీడియోలో. లాకెట్ లో లక్ష్మీ అమ్మవారిని ఇచ్చారు, చాలా బాగుందండి పీస్ అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటా నేను ఎందుకు వెళ్ళానో స్టోర్ కి. మీకు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ లోనే చూడొచ్చు మీరు ఎలాంటి స్కీమ్ లో జాయిన్ అయినా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర. మీకు వాళ్ళ స్కీమ్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అంటే చెప్పండి, నేను అప్కమింగ్ వీడియోస్ లో వాళ్ళ స్టోర్ కి ఎప్పుడైనా వెళ్తాను కదా, అప్పుడైతే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న స్టోర్ వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించడానికి అయితే ట్రై చేస్తాను. ఈ మ్యాంగో నెక్లెస్ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది, బట్ చూడండి వేసుకుంటే హెవీగా ఉంది. లక్ష్మీ అమ్మవారు అండ్ మ్యాంగో కాన్సెప్ట్ లో ఉంది. వాళ్ళ దగ్గర ఎలాంటి జ్యువెలరీ అయినా సరే అండి లైట్ వెయిట్ లో ఉంటుంది. మనము స్కీమ్ లో మన దగ్గర 2 తులాస్ ఉన్నా 1 తులా ఉన్నా కూడా చాలా మంచి జ్యువెలరీ అయితే దొరుకుతుంది. మీరు నేను లాస్ట్ వీడియోలో చూపించిన చైన్స్ కలెక్షన్ కూడా చూడొచ్చు, ఫ్యాన్సీ చైన్స్ చాలా బాగున్నాయండి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో కూడా అన్ని లైట్ వెయిట్ లోనే చూపించాను, ఎందుకంటే నేను పర్సనల్ గా తీసుకోవడానికి అని చెప్పి చూస్తున్నాను కాబట్టి మీకు కూడా నేను అవే చూపించాను. ఈ
ఈ తుస్సి కూడా చూడండి ఎంత హెవీగా ఉందో. మంచి బ్రైడల్ తుస్సి అండి. కుందన్ నక్షిలో ఉంది. నక్షి చాలా మినిమల్‌గా ఓన్లీ లక్ష్మీదేవి దగ్గరే ఉంది. 60 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో ఉంది పీస్. బయట అయితే మినిమమ్ 80 గ్రామ్స్‌లో ఉంటుందండి అది. అండ్ నెక్స్ట్ ఈ మెష్ టైప్ నెక్లెస్ కూడా నాకు చాలా నచ్చిందండి. అసలు లైట్ వెయిట్‌లో ఉంది. 27 గ్రామ్స్‌లో. బట్ ఇదొక్కటి పెట్టుకుంటే మెడకి చాలా నిండుగా కనిపిస్తుంది. మెడంతా కవర్ అయిపోతుంది. మీకు వైట్ స్టోన్స్‌లో వద్దు పింక్, గ్రీన్ అలా కావాలి అన్నా కస్టమైజ్ చేస్తారు. అండ్ ఈ నవరత్న నెక్లెస్ కూడా చాలా అనిపించిందండి నాకు. నా దగ్గర లేదు నవరత్న నెక్లెస్, అందుకనే చూసాను. శారీస్ పైనకి, హాఫ్ శారీస్ పైనకి, ఇండో వెస్టర్న్ డ్రెసెస్ పైన కూడా బాగా కనిపిస్తుంది పీస్ ఇది. అండ్ నెక్స్ట్ నేను చాలా ప్లేసెస్‌లో అయితే ఈ కాసు నెక్లెస్ చూసాను. డబుల్ లేయర్ కాసు నెక్లెస్. బట్ వీళ్ళ దగ్గర చూసాను కదా, ఇది చాలా లైట్ వెయిట్‌లో ఉందన్నమాట పీస్ ఇది. అండ్ ఏంటంటే దీంట్లో పెండెంట్ డిటాచబుల్ అండి. మంచిగా ఇలా 2 లేయర్ కాసు ఇచ్చారు. ప్లెయిన్ కాసు నెక్లెస్‌లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పెండెంట్‌ని కూడా సెపరేట్ చేయొచ్చు. అండ్ పైన ఇలా మ్యాంగో మోటివ్ కూడా ఇచ్చారన్నమాట నెక్లెస్‌కి స్టార్టింగ్‌లో. ఈ పెండెంట్ ఉంది కదండీ, ఇది డిటాచబుల్ అన్నాను కదా! డిటాచబుల్ అంటే ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ చూడండి, టోటల్‌గా పెండెంట్ అంతా తీసేసి ప్లెయిన్‌గా పెట్టుకోవచ్చు. లేదు అంటే కిందున్న పెండెంట్ తీసేసి పైన పెండెంట్‌తో కూడా పెట్టుకోవచ్చనమాట మీరు. అండ్ కింద పెండెంట్‌ని సెపరేట్‌గా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా కాసు నెక్లెస్ వితౌట్ పెండెంట్ పెట్టుకోవచ్చు. ఈ నెక్లెస్ అయితే నాకు పాపకి కంఫర్టబుల్‌గా ఉంటుందనైతే పెట్టి చూసాను పాపకి. ఇంకా కలెక్షన్ అంతా చూసిన తర్వాత అయితే స్కీమ్‌లో జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ అమ్మని తీసుకొని వెళ్తున్నాను. అమ్మ కూడా జాయిన్ అవుతా అన్నారు స్కీమ్‌లో. సో, అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ మీకు చూపిస్తాను. జాయిన్ అయ్యామా, ఏం తీసుకుందాం అనుకుంటున్నాము, అప్పుడున్న కలెక్షన్ కూడా చూపిస్తాను. మొన్న బ్లాక్ బీడ్స్ చూసాను. అవైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు.